పంచవార్తలను మీకు LS9J న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతుంది శనగా రామచంద్రరావు. నిధులు తెస్తాను, డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తాను. చివరి రోజు గడప గడపకు ఉధృతంగా ప్రచారం. 4వ డివిజన్ బీజేపీ అభ్యర్థిని చెరుకు భాగ్యలక్ష్మి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పాల్వంచ 4వ డివిజన్ ను కనీవిని రీతిలో అన్ని రంగాల అభివృద్ధి చేసి చూపిస్తానని బీజేపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని చెరుకు భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం సోమవారం చివరి రోజు కావడంతో 4వ డివిజన్ లో ప్రచారం ఉధృతం చేశారు. గడప గడపకు బీజేపీ పార్టీ అభ్యర్థి కమలం గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తూ ప్రచార పర్వం కొనసాగించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి LS9 జనతా న్యూస్ తో మాట్లాడుతూ, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉన్నందున నన్ను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకువచ్చి కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. KTPS ఏ కాలనీ, ఇంటర్మీడియట్ కాలనీ, రాహుల్ గాంధీ నగర్ లో ప్రచారం నిర్వహిస్తూ రాహుల్ గాంధీ నగర్ మెయిన్ రోడ్డుపై ర్యాంపు నిర్మాణం చేస్తానని, ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ బస్తీ దవాఖాన ఏర్పాటు కృషి చేస్తానని, KTPS హాస్పిటల్లో కార్పొరేటర్ స్థాయిలో వైద్య సేవలు అందే విధంగా MS, MD డాక్టర్స్ అందుబాటులో ఉండే విధంగా అన్ని యూనియన్ల సహాయ సహకారాలతో కృషి చేస్తానని, CSR పాలసీ నిధులతో త్రాగునీటి సరఫరా కృషి చేస్తానని, రోడ్లు, వీధి దీపాలు అమర్చేలా చేస్తానని, డివిజన్ లో అన్ని సమస్యల పరిష్కారానికి కేంద్రీకృతమైన ఆఫీసును ఏర్పాటు చేస్తానని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని, ప్రధాన ద్వారాల వద్ద CC కెమెరాలు ఏర్పాటు చేస్తానని, పారిశుద్ధ్య కార్మికుల ఫోన్ నెంబర్లతో కూడిన నోటీసు బోర్డులను ఏర్పాటు చేస్తానని, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరుస్తానని హామీ ఇస్తుంటూ ప్రచారం కొనసాగించారు. ఈ ప్రచార కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా ఇన్ఛార్జ్ ధర్మారావు, జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, డివిజన్ ఇన్ఛార్జ్ దర్పుల సీతారామరాజు, కిరణ్ మదాల్కర్, సర్దార్ సురేష్, దిల్లు సత్యం, విజ్ఞాన్, ఆడపు జగదీష్, సర్దార్ కారిక్, ఆడపు వన్రౌ, వెంగళ జానకి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యోగాను నేర్చుకుని మన యువతరానికి ఆదర్శంగా నిలిచిన మన చెరుకు భాగ్యలక్ష్మి గారు ప్రజాసేవ జ్ఞానమంటూ మన ముందుకు వచ్చారు. కావున అక్కగారికి కులమత భేదాలు లేకుండా కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో నేను బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు చెరుకు భాగ్యలక్ష్మి. నేను 4వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాను. ఇక్కడ సమస్యలన్నీ నాకు ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి మీ అందరికీ హామీ ఇవ్వగలుగుతాను. మురుగు కాలువలు అయితేంది, వీధి లైట్లు అయితేంది, రోడ్లు అయితేంది, ప్రతి ఒక్కటి స్ట్రీట్ లైట్లు అయితేంది, కుక్కల బెడత కానివ్వండి, ముసలోళ్ళకి పెన్షన్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, ఇవన్నీ గత 5 సంవత్సరాల నుంచి నేను ప్రతి ఒక్కరింటికి కొంచెం సేవాభావంలో ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరి విషయంలో అన్నీ అర్థం చేసుకుని ఉన్నదాన్ని కాబట్టి అందుకే నన్ను బీజేపీ అభ్యర్థిగా మీరు గెలిపించగలరని ప్రార్థన. నమస్తే. మోదీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి మున్సిపాలిటీలో ఏది కావాలన్న నిధులు ఖచ్చితంగా మోదీ గారి ఆదేశాల మేరకి మనం నిధులన్నీ ఇక్కడ మున్సిపాలిటీ కార్పొరేషన్కి పెట్టగలుగుతానని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే పైన కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మన చిన్న స్థాయి నుంచి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను దగ్గరుండి చూసుకోగలుగుతాను. అన్ని నిధులన్నీ కూడా మన 4వ డివిజన్కి ఏమేమి ప్రతి ఒక్కటి కూడా నేను అన్నీ నోటీస్ చేసుకొని కావాలంటే పుస్తకంలో కూడా ఎక్కించుకొని ఒక్కొక్క ప్రాబ్లమ్స్ కూడా అన్నీ నేను దగ్గరుండి ఆ నిధులు తీసుకొచ్చి మరీ మోదీ గారి అనుమతులతోని ఖచ్చితంగా నేను నెరవేర్చుకుంటాను. మీకు ఇచ్చిన హామీలు అయితే ఏంటి, సబ్సిడీ మన గ్యాస్ కానీ, రైస్ బియ్యం, స్టోర్ బియ్యం అయితే ఏంటి, అన్ని ప్రతి ఒక్కటి పైనుంచి మనకు నిధులు వస్తున్నాయి. మనకి మధ్యలో ఒక్కటి కూడా అందకుండా చేస్తున్నారు ప్రభుత్వాలు. కాబట్టి పైన ప్రభుత్వం మన కేంద్రమే ఉంది కాబట్టి నేను ఏదైనా పోరాడి తీసుకురావాలంతా మనకి కింద స్థాయి నుంచి నన్ను గెలిపిస్తే పైనుంచి నిధులన్నీ నేను పోరాడి మరీ గెలిపించుకుంటాను, తీసుకురాగలుగుతాను కంపల్సరీ. మీరు నమ్మి నాకు ఓటేయండి, ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. 4వ డివిజన్ నుంచి చెరుకు భాగ్యలక్ష్మి అని నేను కంపల్సరీ మీ ఆశీస్సులతో నన్ను గెలిపించగల ప్రార్థన. జై బీజేపీ, జై భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.
మోదీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి మున్సిపాలిటీలో ఏది కావాలన్న నిధులు ఖచ్చితంగా మోదీ గారి ఆదేశాల మేరకి మనం నిధులన్నీ ఇక్కడ మున్సిపాలిటీ కార్పొరేషన్కి పెట్టగలుగుతానని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే పైన కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి మన చిన్న స్థాయి నుంచి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను దగ్గరుండి చూసుకోగలుగుతాను. అన్ని నిధులన్నీ కూడా మన 4వ డివిజన్కి ఏమేమి ప్రతి ఒక్కటి కూడా నేను అన్నీ నోటీస్ చేసుకొని కావాలంటే పుస్తకంలో కూడా ఎక్కించుకొని ఒక్కొక్క ప్రాబ్లమ్స్ కూడా అన్నీ నేను దగ్గరుండి ఆ నిధులు తీసుకొచ్చి మరీ మోదీ గారి అనుమతులతోని ఖచ్చితంగా నేను నెరవేర్చుకుంటాను. మీకు